నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? భోజనం చేశారా? చేశాను. నన్ను మీరు అడగకూడదు, నేనే మిమ్మల్ని అడుగుతాను. ఎక్కువ రూల్ నెంబర్ 1. భోజనం చేశారా? చేసాం. నన్ను అడగారా భోజనం చేసింది లేదని? అదేంటి మీరు అడుగుతాను? నేను అలాగే అంటాను. అంటే అలాగే సంస్కారం తెలియదు. అయ్యో, సంస్కారం పెట్టలేదు. నేను సంస్కారం గురించి మాట్లాడుకోను. మీరు ఫోన్ చేశారండి? చేయలేదు. ఓకే, పాయింట్ వచ్చాను ఇంకా. పాయింట్ వచ్చింది. పాయింట్ వద్దామంటే పాయింట్ అంటే గుర్తొచ్చిందండి. ఇంకా సిఎస్కేకి ఆర్సీబీకి ఎన్ని పాయింట్లు వస్తాయి పాయింట్ మనం ఇప్పుడు వచ్చినానికి మూవీ ప్రమోషన్స్ గురించి మాట్లాడుకోవాలి. మరి సినిమా అంటే గుర్తొచ్చిందండి. సినిమా తీశారు, చాలా బాధింది. ఎంత బాధిందో, ఎందుకంటే ఇప్పుడు కూడా యూట్యూబ్ లో వస్తుంది దాన్ని. అంటే ఈజీగా ఒక 2 years తీసుకొచ్చింది. ఈజీగా వ్యూస్ కూడా 200 million రాకపోయినా మినిమం 10K వచ్చింది. అది మనకు చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎడిట్ లో కట్ చేయండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది. కానీ ఇన్ని రోజులు యూట్యూబ్ లో రన్ అవుతుంది, మీరే ఎక్స్పెక్ట్ చేశారా? మేమేంటి యూట్యూబ్ కనిపెట్టినోడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. యూట్యూబ్ కనిపెట్టి ఎవరో తెలుసా మీకు? ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడతాం. బేసిక్ గా ముందు సినిమా ఆయనకి చాలా మంచి అనుభూతి ఇచ్చింది. ఈయన కూడా ఉండాలి దాంట్లో, మీరు కూడా ఉండాలి. యాక్చువల్గా అయితే డేట్స్ లేకపోవడం, అంటే నెలకు ఒక 10 తీస్తున్నాం కదా, అందుకు బేసిక్ గా అది అప్పుడు ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. సో అది దాన్ని బట్టి మేము ఇప్పుడు రక్త స్నానం, బ్లడ్ బాత్ కదా అది ఇంగ్లీష్ లో రక్త స్నానం అంటే మరి వైలెన్స్ ఎక్కువ ఉంటుందంటారా? వైలెన్స్ ఉంటుందండి. మరి చిన్నపిల్లలు చూడొచ్చా, చూడకూడదా? చిన్నపిల్లలు చూసినా కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు అనుకోండి. వైలెన్స్ కూడా అలవాటు అయిపోయింది కదా చిన్నపిల్లలకి, లైట్ అంటారా? చిన్నపిల్లలు ఇప్పుడు వైలెంట్ గా తయారై పెద్దోళ్ళని చంపేయడం అనేది ఇప్పుడు చూస్తుంటే అలాగే ఉంది సొసైటీ. కాబట్టి చెయ్యొచ్చు. మంచి సినిమా, మంచి కంటెంట్ చూడొచ్చు. ఇందులో హీరో ఎవరండి? సుభాష్ ఖాన్. సుభాష్ ఖాన్ హాయ్ సార్. ఇది ఇంతో చేస్తున్న రెండో సినిమా. ఫస్ట్ ధైర్యవంత్ చౌదరి రెండో సినిమా. రిలీజ్ అయింది రిలీజ్ కి రెడీ. సో వెయిటింగ్ లో ఉందండి. టేబుల్ మీద కూడా బాగా వచ్చింది. ఈయన యాక్టింగ్ బాగా చేశారు, మీరు కూడా చేశారు. కోఇన్సిడెంటల్ గా యాక్టింగ్ చేశారు. ఉంటది. అది ఉన్నదే ముగ్గురే కదండి, ఎందుకు కూడా లేకపోతే ఇంకేమొచ్చింది. ఒక షాట్ చూసానండి, అందులో ఈయన పోసుకుంటున్న షాట్ ఉంది. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది షాట్. ఇంట్రో షాట్, ఇంట్రడక్షన్ షాట్. థాట్ వచ్చింది. ఆ షాట్ ఏం థాట్ ఆయనకి తెలిసి తీసారా తెలియకుండా తీసారా? యాక్చువల్గా సినిమా తీద్దామని చెప్పి కెమెరా పట్టుకుని బయలుదేరినప్పుడు రోడ్డు మీద జనరల్ గా నేచురల్ గా వస్తుంది కదండి. వచ్చినప్పుడు పోసుకోవడానికి ఆగినప్పుడు అది తీసాం. అంటే నేచురల్ గా ఉంటాయి కదా, మనం ఏం చేసినా కూడా నేచురల్ గా చేయాలన్నది నాకు చెప్పారు. అసలు ఈ షార్ట్ అనేది నాకు నేచురల్ తీసారని ఇప్పుడు చెప్పేదాకా నాకు కూడా తెలియలేదు. అంటే చూడలేదు మీకు తెలియదు, మీకు చెప్పడం పక్కన మరి డైరెక్టర్ ఫామ్ అయింది కాబట్టి చెప్పలేదేమో. బేసిక్ గా ఆ షార్ట్ నేచురల్ గా వచ్చింది. అలాంటి షార్ట్స్ ఇవి కూడా ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఆయన ఇంట్రడక్షన్ షార్ట్ కూడా ఉంటుంది, బాగా మంచి యాంగిల్స్ పెట్టి. ఇది డబుల్ యాక్షన్ అన్నాం మేము. మరి ద్విపాత్రాభినయం ఎలా చేశారంటారు మీరు? ఇప్పుడు మీరు జనరల్గా బోయపాటి సినిమా చూస్తే ఎలా చేశారో మేము కూడా అంత సింపుల్ అలా చేసేసి కొంచెం అప్గ్రేడెడ్ వెర్షన్. అంటే మీరు బోయపాటి అంటారా? నేను బోయపాటి అని అనట్లేదు, నేను మీరు బోయపాటి బాలయ్య అంటారా? వద్దులేండి, అక్కడ అంత కాంట్రవర్సీ యూట్యూబ్ బాయ్కాట్ చేస్తారు ఫస్ట్. నెక్స్ట్ సినిమా తీయడానికి మనం ఉండాలంటే ప్రెజెంట్ ఎందుకు వచ్చింది అవసరం అని. సో దాంట్లో అంటే నేను ఆయన బేసిక్గా బోయపాటి ఫ్యాన్. సో ఇన్స్పైర్ అయ్యి మనం కొంచెం కొంత వైలెంట్గా ఈ రక్త స్నానం అనే పార్ట్ తీయడం జరిగింది. దీనికి సీక్వెల్ కూడా ఉండే ఛాన్స్ ఉంది, బట్ ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కింద వెళ్ళింది. సీక్వెల్లో హారర్ వస్తుంది. బేసిక్గా అది ఈయన మీద బేస్ చేసుకుని చేద్దామని చెప్పి ఒక ఐడియా ఉంది. సో అది నెక్స్ట్ పార్ట్. ఇందాక చూస్తుంది ఆయన ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చాలా చాలా ఇంటర్వ్యూస్ ఇన్వాల్వ్ అయినట్టు కనబడుతున్నారు, కానీ అసలు ఏమైనా ఉన్నాయో ఏంటో కూడా తెలియట్లేదు. మీరు అడగండి క్వశ్చన్స్, మీరు అడిగేదాన్ని బట్టి నేను సమాధానం చెప్తాను.
హైవే పక్కన ఉచ్చ పోసుకోవాలనే థాట్ మీ మైండ్కి ఎలా తట్టిందో. హైవే పక్కన అంటే ఇప్పుడు మీరు తెలిసినట్టు ఇప్పుడు ఎవరో టాయిలెట్ వచ్చిన టాలెంట్ ఉన్న ఎవరు ఆపలేని మీకు తెలుసు. సేమ్ నాకు అలాగే టాలెంట్ ఉంది కాబట్టి టాయిలెట్ వచ్చింది ఆ టైంకి. సో పక్కన ఆపేసుకున్నాం, పోసేసుకున్నాం. అది న్యాచురల్ షాట్. కొంచెం అది మనం పక్కన పెట్టి పోసుకున్న తర్వాత మాట్లాడుతున్నాం. మరి నువ్వు ఎడిటింగ్ లో కట్ చేయండి. మేము పైగా ఒక షాట్ చూసినట్టయితే ఆ షాట్ లో హీరో వాళ్ళ ఫాదర్ మాట్లాడుకున్న సీన్ లో వెనకాల కర్రతో బెల్లతో ఆడుకుంటున్నట్టు ఒక షాట్ ఉంటుంది. అది అతను చాలా బాగా చేశాడు, నేచురల్ చేశాడు. నెక్స్ట్ పార్ట్ కి మనం ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్ అంతే. ఇప్పుడు మల్టీవర్స్ క్రియేట్ చేస్తున్నారేమో అని నాకు ఎక్కడో డౌట్ పడుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఇది ఒక 11-12 మినిట్స్ ఉంటే దాంట్లో ఈయన ఒక 5 మినిట్స్ ఉంటారు అంతే. సో తీసుకొచ్చి అది ఆడియన్స్ చెప్పాలి, మన చేతిలో లేదు. సో అలా చేసినప్పుడు ఏంటంటే రేపు పొద్దున మనం ఒక 100 సినిమాలు తీసినా కూడా ఈయన క్యారెక్టర్ ఉంటుంది దాంట్లో. సో అలా బ్యాక్గ్రౌండ్ లో పెట్టాం. ఇప్పుడు మరి ఈయనకేమో ద్విపాత్రాభినయం ఇచ్చారు, డబుల్ యాక్షన్. ఇద్దరికి ఒకే విధమా లేకపోతే ఆయన కూడా డబుల్ యాక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే మీకు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే మల్టీవర్స్ అంటున్నారు మరి? బేసిక్గా ఈ కథ అంతా కూడా ఎవరికి ఆడే వినం, అంటే మనకి మనమే వినం. ఆడియన్స్ కూడా మీరే విన్నాను అంటే అది ఆడియన్స్ చెప్పాలి, మన చేతిలో లేదు. సో ఆడియన్స్ కామెంట్స్ పెట్టండి. ఈయనే విలను, ఎవడు విలన్ అయినా లాస్ట్ ఈయనే విలను. సో అది పాయింట్. ఈయన హీరో అని చెప్పలేము, విలన్ అని చెప్పలేము. మీరు రావణాసుర సినిమా చూసుకుంటే అది కొంచెం బెటర్గా ఉంటుంది, దాంతో కంపేర్ చేయదు కానీ వేరే అంతే. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే మీరేమో విలన్ అంటున్నారు. టైగర్ నాగేశ్వర అనే సినిమా వచ్చింది రవితేజ గారికి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన కూడా విలన్ చూపించి సెకండ్ హాఫ్ లో మంచి హీరో మంచి మనిషి కింద చూపించారు. మనం అంటే షిఫ్ట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో. అంత మంచి పనులు మనం చేయమండి, ఎందుకంటే ఒకవేళ నేను రాస్తే ఖచ్చితంగా క్యారెక్టర్ దరిద్రంగానే రాస్తాను, అది దరిద్రంగానే వెళ్తుంది. దాన్ని మనం మంచిగా మార్చేది. ముందుగానే డైరెక్టర్ గారు ఏదో డిస్క్లైమర్ వేద్దామని కూడా ఫిక్స్ అయ్యారు. ఏంటి సార్ ఆ డిస్క్లైమర్? డిస్క్లైమర్ వచ్చేసి we are senseless, you are brainless. ఓకే, ఆడియన్స్ బ్రెయిన్లెస్ అని చెప్పొచ్చు కానీ చెప్పకూడదు. ఎందుకు నాకు తెలిసి డైరెక్టర్ గారు ఉపేంద్ర గారిని కొంచెం కాంట్రవర్సీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఆయన్ని తీసుకురాక సుభాష్ ఖాన్ ఒక 4 క్వశ్చన్స్ అడిగితే నెక్స్ట్ ఆయన మొత్తం బాగా బాగా డెవలప్ చేసినట్టు సినిమా కోసం కొంచెం గుండె సీన్ తో సీన్స్ పెట్టాడు కాబట్టి ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఏంటంటే ఈ సినిమా కోసం మీరు చాలా కష్టపడి చాలా వర్కౌట్ చేసి చాలా లుక్స్ మారారు, దీనికోసం గుండు కూడా కొట్టించుకున్నారని చెప్పారు. కష్టపడి విష్ణుశ్రీలో బిర్యానీ తిన్నాం, నెక్స్ట్ అలా కొంత డైట్ మెయింటైన్ చేసి ఒక 4-5 బిర్యానీ ప్యాకెట్లు తిని అలా మెయింటైన్ చేశారు. పానీపూరి కూడా తిన్నాం కదా ఆ రోజు. నువ్వు అమ్మాయిలతో తింటూ మేము ఇక్కడ తిన్నాం అంతే కామన్. అది సరే మీకు గుండు గీయించుకోవాలి ఈ సినిమా కోసం అన్నప్పుడు మీరు రియాక్షన్ ఏమనుకున్నారు? సినిమా కోసం ఏదైనా బేసిక్ గా మాట్లాడుకుంటే మా ఇద్దరు కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు తీసినా సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ కాబట్టి ఉండేది కాదు, ఏదైనా కొట్టించుకుంటారు. సేపు సుభాష్ ఖాన్ గారు బాగా ఇన్వాల్వ్ అయ్యారు అనిపిస్తుంది. షాకింగ్ లో ఉన్నాను నేను. హీరోయిన్ మనం ఎక్స్పెక్ట్ చేయం మోస్ట్లీ, పెడితే కాదను. అంటే ఈ పార్ట్ వరకు వైలెన్స్ తో వెళ్దామని ఫిక్స్ అయ్యాము. నెక్స్ట్ ఐడియాస్ లో ఉన్నాయండి సంథింగ్ లైక్ అర్జున్ రెడ్డి యానిమల్ టైప్ లో కొంచెం ప్లాన్ చేసాం. బట్ ఏంటంటే చెప్పాను కదా, దరిద్రం తీస్తే దరిద్రం తీస్తాం. సో అలాగే ఒక లవ్ స్టోరీ తీస్తే ఇట్స్ కంప్లీట్ లవ్ స్టోరీ, ఇంకా అసలు దాంట్లో వేరే కథే ఉండదు. అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉన్న కాంబినేషన్. డైరెక్టర్ గారు ఎక్కడ 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 రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కడండి? నా నేనండి శ్రీ వెంకట్ అని కోటం మీడియా నుంచి వస్తున్నా అండి. అది మీకు సుభాష్ కాంత్ గారు క్వశ్చన్ అండి. అంటే ఆయన లాస్ట్ సినిమాల్లో బాగానే ఉన్నారు, ఈ మధ్య కాస్త వెయిట్ గెయిన్ అనిపిస్తున్నారు.
దాన్ని ఏమన్నా మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేపట్టలేదా? అంటే ఈ క్యారెక్టర్ వరకు అంతే కావాలండి. ఆహా. బేసిక్గా మేము హీరో క్యారెక్టర్ కాటరాజ్ అని ఉంటాడు కదా అతని పేరేంటి? సుప్రీత్ మరి ఛత్రపతిలో ఆయన చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. మరి ఫ్యాన్స్ చూసి హీరోయిన్ పక్కన ఇలాగ ట్రోల్స్ వస్తున్నాయండి, హీరోయిన్ పక్కన ఎలాంటి వాడు ఏంటని. అందుకే ఈ సినిమా వరకు హీరోయిన్ లేదు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ సినిమా నుంచి ఆయన కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అలా కాదు శ్రీ వెంకట గారు, మీ ఛానల్ పేరు అంటారు కోట. నమస్కారం అండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది క్యారెక్టర్ పరంగా డైరెక్టర్ గా రాసిచ్చింది, ఆయన డెడికేటెడ్ గా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిన సుభాష్ ఖాన్ గారు అలా చేస్తారు. అదేనండి ట్రోల్స్ వస్తున్నాయండి అడుగుతున్నాం అండి. ట్రోల్స్ వస్తున్నాయంటే ముందు సినిమాల్లో వాళ్ళకి అర్థం చేసుకోలేదో లేకపోతే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో మాకు తెలియదు. కానీ ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ని ఖచ్చితంగా ఇద్దామని బలంగా ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ గారు. ఓకే అండి. సో దాని గురించి వెయిట్ గెయిన్ అవడమో లేకపోతే మీకు ఏమన్నా సరే అది చేరడం జరిగింది. టికెట్ రేట్లు మరి ఎక్కువ అవుతున్నాయి అన్నారు, మరి మీరు దాని గురించి ఏమని స్పందిస్తారు? టికెట్ అంటే ఇప్పుడు కనీసం 110 రూపాయలు అంటే ఓకే, ఇప్పుడు కనీసం టైర్లెస్ వాళ్ళు కూడా 150, 160, 200 అంటే కష్టం కదండి. అదేలేండి, ఫ్యాన్స్ ఎంత పెట్టినా వస్తారు అనుకోండి, దాని తర్వాత పుల్ తగ్గిపోతుంది కదండి. ఫస్ట్ డే లాగేస్తామండి కంప్లీట్ 150-170 crores కలెక్ట్ చేస్తే ఇంకా మాకు సెకండ్ డే నుంచి కలెక్షన్స్ కాదు కదా సిగ్గు రాసి చెప్తున్నా నేను. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి. ఇంతకుముందు కృష్ణ విందా విహారీ అనే ఒక సినిమా పేరు మర్చిపోయాను కదా, అదే కృష్ణ ముకుందం యాక్చువల్గా ప్లాన్ చేసాం, కొంచెం అది ఇష్యూస్ వరకు దీంతో నేను ఇంకా చాలా స్క్రిప్ట్లు. కృష్ణ ముకుంద మురారి, యాక్చువల్గా కృష్ణ ముకుంద మురారి గురించి మాట్లాడితే చాలా మంచి కథ, చాలా మంచి కథ. అయితే అది చాలా కష్టపడి రాసాము. అప్పట్లో నారపరెడ్డి క్యారెక్టర్ కానీ ఫనీ గారి క్యారెక్టర్, ఆయన కూడా బయటకు వెళ్ళిపోయారు, అడవి చేసి అక్కడ సినిమాలు చేసుకుంటున్నారు. సో 5 that's అవుట్ ఆఫ్ కంట్రీ. ఏదైనా కూడా అప్పుడు చాలా మంచిగా ప్లాన్ చేసాం. కృష్ణ ముకుంద అండ్ ఈజ్ మురారి నన్ అదర్ దెన్ అలియాస్ నారపరెడ్డి. ఈ క్యారెక్టర్ క్యారెక్టర్. సో దానికి టీజర్ కూడా చేసాం, బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల సినిమా చేయలేకపోయాం. బట్ అది ఎప్పటికైనా చేస్తామన్న నమ్మకం అయితే నాకు అసలు లేదు. దానికోసం స్పెషల్గా పాట కూడా కంపోజ్ చేయించాం. అది ఇప్పుడు పాడమని అడగండి, పాడలేదు. సో అది చెప్తాను జనరల్గా. సో అది కాన్సెప్ట్, అది చెయ్యాలి కానీ చేయలేదు. సో అలా కాకుండా ఇంకా మనం సుభాష్ ఖాన్తోనే ఇంకా చాలా సినిమాలు ప్లాన్ చేసాం. బట్ అవి ఏది ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు, చూడాలి. అండర్ పైప్ లైన్లో ఉన్నాయి. ఇంత అయితే నెక్స్ట్ మీరు రక్త స్నానం పార్ట్ 2 విచ్ ఈస్ ఎ హారర్ ఫిలిం విత్ సత్యబాబు విల్ కంటిన్యూ. అది సో అది కాన్సెప్ట్. సుభాష్ ఖాన్తో అండర్ పైప్ లైన్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఒక దెయ్యం కథ కూడా చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మా కొలాబరేషన్ అప్పట్లో దెయ్యం స్టోరీతో స్టార్ట్ అయింది కాబట్టి. 5th క్లాస్లోనే 6th క్లాస్. కానీ డైరెక్టర్ గారితో ఎక్స్పీరియన్స్ అనేది చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా షార్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సీన్ ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ ద సీన్ చాలా బాగా అనిపించింది మాకు. ఎప్పుడు చూసినా ఒక ఎంతూజియాజం అనేది వస్తుంది, ఎప్పుడెప్పుడు చేయాలా, అసలు షార్ట్ అనేది ఎలా చేయాలి, ఒకవేళ మిస్టేక్ ఉన్నా సరే ఎప్పుడు చిరాకు పడకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది వీఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ హర్ష గారు. మొహం ఎక్కువైపోతుంది. సో అలాగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు రక్త స్నానం అనేది పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నాను నేను. సో దానికి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. బేసిక్ గా కూడా గుండు గీయించుకుంటారు, గుండు గడ్డం కూడా తీసేస్తారు. గమనించేందుకు అంటే నాలుగు కూడా మీకు ఎంత అనమాట. గుండు ఈయన కూడా గుండు గీయించుకుంటారు. దాంట్లో ఈయన కంప్లీట్ దెయ్యం రోల్ ఉంటుంది. సో ఏదైనా సినిమా తర్వాత మనం కూడా సుభాష్ ఖాన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను కూడా చూడాలి.
మీడియా తప్పుక ఓకే వాటెవర్ ఇట్ మైట్ బి ఆ పాట వరకైతే మాత్రం ఈయన మనం ఏదైనా కూడా ఈయనతో అయితే ఉందండి, అది దెయ్యం సినిమా అయితే ప్లానింగ్ లో ఉంది. ఈయనతో కూడా నెక్స్ట్ హారర్ సత్యబాబు గారు పిలుస్తున్నారు అక్కడ. సత్యబాబు గారు మరి అవునండి. ఎందుకంటే మీకు ఇదంతా ఏమంటారండి ఇప్పుడు జనాల డిమాండ్ సత్యబాబు గారు ఉండాలని వీళ్ళను కొన్ని నాకేమో డేట్స్ ఖాళీ లేవు, బ్లాక్ లిస్ట్ లో ఉన్నది అది. చెప్పేసి చాలా మంది ఇంత అలా అడిగి నన్ను అడుగుతుంటే నేను ఇంకా వాళ్ళు కాదని నాకు మనం కూడా ఎందుకు జనాలు సినిమా ఇవ్వాలి, మనం కూడా వాళ్ళ కోసం చెయ్యాలి, సరదాగా అందరితో కలిసిపోవాలి అని చెప్పేసి మీరేమో జనాల కోసం అంటున్నారు, మీరేమో జనాల కోసం అంటున్నారు. సుభాష్ ఖాన్ గారు మరి మా ఫ్యూచర్ ప్రాజెక్ట్ సంగతి ఏంటంటే మరి ఏం చేద్దాం? చాలా ఉన్నాయి, పేర్లు ఇంకా పెట్టలేదు. డిస్కస్ ఇట్లేడు అంటే ఆయనతో ఇంకెవరితో మనకి ఇంట్రెస్ట్ రాదు, ఇంట్రెస్ట్ రాదే అంటే కొత్తవి వచ్చినాయండి. ఒక పీరియాడిక్ డ్రామా అప్పట్లో మనకి అది ఒకటి వచ్చింది కదా, ఏంటది మహావీర అని ఒక సినిమా వచ్చింది. మహావీరుడు కాదు, మహావీర అని చెప్పి ఒక పీరియాడిక్ డ్రామా. 1947 లో యుద్ధాలు జరిగితే ఆ యుద్ధాల్లో మహారాజు యుద్ధం చేస్తే ఎలా ఉంటది అనేది కాన్సెప్ట్. అంటే నాకు తెలిసి డైరెక్టర్ గారు మహారాజు నేను చేస్తే కాదండి, అది కాదు, వేరే కొత్త డైరెక్టర్ పృథ్వీరాజ్ అని చెప్పి ఒక విన్నానండి. ఆయన తప్ప ఇంకెవరు చూడలేదు. అందుకే అది బడ్జెట్ అప్పటికే ఒక 97 crores. గణపతి గారు కూడా క్యారెక్టర్ హీరో గారు ఇక్కడ అదే ఇప్పుడు ఈ మధ్య సినిమాల్లో ధర్మాన్ని కాపాడడానికి ఒకటి వస్తున్నారండి. అలా మీరు కూడా మీ ధర్మాన్ని కాపాడే సీన్లు ఏమైనా ఉన్నాయా? ధర్మాన్ని కాపాడే సీన్లు మనం తీస్తే చెప్పి తీసుకొస్తారు. అంటే బేసిక్ గా ఈయన చేసే సినిమాలు ఏవి కూడా సమాజానికి ఏం ఉపయోగపడవు. ఆ విషయం ఆయనకి తెలుసు, రాసే మాకు తెలుసు, చూసే ఆడియన్స్ కూడా తెలుసు. బట్ అది చూస్తారు, నేను రాస్తాను. అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికోసం, అందుకు ఇంకా పెంచుదాం, మనం కూడా పెరుగుతున్నాం కాబట్టి. ధర్మాలు అన్నిటికి వేరే ఇంకొకరు ఉన్నారు, సాత్విక్ అని చెప్పి ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు. అలాంటి మనకి సెట్ అలానే మరి సత్యబాబు గారు కూటమి కాదు సార్, వేరే ఇప్పుడు మీరు ఈ సినిమాలో మంచి మెటాఫర్ గురించి చెప్పి అందరూ అంటున్నారు. మెటాఫర్ అంటే ఏంటంటే బయట రెఫరెన్స్ నుంచి సినిమాలో పెడతాం అన్నమాట. లేదండి, మీరు ఒక మంచి మెటాఫర్ చెప్తున్నారు. బ్రెయిన్ చేస్తాను వాడి సత్యబాబు గారు విమానంలో పెట్టుకున్నారు. మరి ఎవరెవరిని చెప్పి అందరూ అంటున్నారు. ఇప్పుడు బేసిక్ గా రాజమౌళి గారి విలన్స్ కాంట్రవర్సీ అయినా పర్లేదు, చెప్పేం కాదు. ఇప్పుడు రాజమౌళి గారు విలన్స్ అంటే బాగా ఉంటారు, ఏం కాదు. రాజమౌళి నా ఫేవరెట్ డైరెక్టర్, నేను కంపేర్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నా. సో పాయింట్ ఏంటంటే ఏం చెప్తాం అనుకున్నా మర్చిపోయేలా ఉన్నాను, బట్ చెప్తాను ఒకసారి. రాజమౌళి గారి విలన్స్ పవర్ఫుల్ గా ఉంటారని బయట టాక్ కాదు, నేచురల్ అది. సో మన విలన్స్ వీక్ గా ఉండాలని ప్లాన్ చేశాను. ఎందుకంటే సో ఈయన చేస్తారు. అంటే ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటేనే మనకు కొంచెం వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఈయన పెట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఫనీ గారిని పెట్టుకున్నాం, కానీ ఆయన అంత ఉండరు కానీ, బట్ ఆయన కొంచెం కాంట్రాస్ట్ ఇవ్వగలుగుతారు. ఈ సినిమాలో పవన్ వర్మ గెస్ట్ అపియరెన్స్ అన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఈగర్ గా వెయిట్ చేశారు ఫ్యాన్స్ కూడా, పవన్ గారు కావాలి మాకు, పవన్ గారు ఉండాలి, పవన్ వర్మ గారు అని చెప్పండి. ఉండాలి అన్నారు. పవన్ వర్మ లేకపోతే మాకు చూడము, చాలా మాటికి మాకు కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ అనేవి, లేకపోతే ట్రోల్స్ వేయడం కానీ, అంటే కావాలని హేటర్స్ అనేది మమ్మల్ని తిట్టడం జరిగింది.
ఎందుకు తిడుతున్నారా అయ్యా అంటే పవన్ వర్మ లేకపోతే మేము చూడమని చెప్పేసి గొడవలు. అదే వాకౌట్ బాగుంది మమ్మల్ని ఏం చేయమంటారు అర్థం కాదండి. ఇంకా పవన్ వర్మ గారిని షూట్ అయిపోవడం వల్ల ఈ దాంట్లో పవన్ వర్మ గారిని మేము యాడ్ చేయలేదు. సో బ్లడ్ బాత్ సెకండ్ పార్ట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా డైరెక్టర్ గారు. మీ మెయిన్ సినిమాలో ఆయన పెట్టుకోవచ్చు. సో పవన్ వర్మ గారు ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారు అనుకుంటున్నాము. ఆయన ఖచ్చితంగా వస్తారు. అలానే మరి ఫనీ గారిని కూడా నింపుదాం అనుకుంటున్నాం ఆ పార్ట్ తీసినప్పుడు. Okay. ఒక డిసెంబర్ అప్రాక్సిమేట్ లో ప్లాన్ Okay, okay. మరి హిట్ అయినా ఫ్లాప్ అయినా మళ్ళీ తీస్తాను డౌట్ లేదు. డైరెక్టర్ గారు రివెంజ్ అన్నమాట. ఎక్కడ ఈ మధ్య హీరోలు ప్రొడ్యూసర్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అదే నా సినిమా బాగాలేకపోతే నా తర్వాత సినిమాకి రావద్దని, లేకపోతే నచ్చకపోతే ఇచ్చేద్దామని, డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని. అలా మీరేమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఏమన్నా స్టేట్మెంట్లు ఏమన్నా పాస్ చేస్తారా? ఇప్పుడు బేసిక్గా నచ్చకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటే ఫస్ట్ మాకు డబ్బులు ఇవ్వాలి కదా, తిరిగి ఇవ్వాలంటే. సో ఆ స్టేట్మెంట్ ఇవ్వలేము. ఈ సినిమా నచ్చకపోతే నెక్స్ట్ సినిమాకి రాకండి అని చెప్పడానికి ఇంకా నెక్స్ట్ సినిమా కూడా చెప్పలేము. సో ఈ సినిమా బాగోకపోయినా నెక్స్ట్ సినిమా కూడా తప్పకుండా చూడాలి. లేదంటే మీరు చూడడం ఆపేస్తే మేము తీయడం మాత్రం ఆపం. ఖచ్చితంగా రివెంజ్ కోసమైనా తీయడం జరుగుతుంది. అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే వచ్చేస్తారండి అనుకోండి, లేకపోతే మరి ఫ్యామిలీస్ని పుల్ చేయాలి కదా, దానికి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఫ్యామిలీస్ కోసం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాం సుభాష్ ఖాన్తో. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అంటే ఇది ఉంటుంది కంప్లీట్. దాంట్లో ఒక ఫ్యామిలీ, ఒక ఫాదర్, అంటే బేసిక్ ఇది కూడా ఒక ఫ్యామిలీ కదా అనుకోండి, బట్ డిఫరెంట్ ఫ్యామిలీ. ఎప్పుడు రిలీజ్ చేద్దాం? సంక్రాంతి దింపుతున్నారండి ఇది? అంటే అందరూ ఈ మధ్య సంక్రాంతి మీద పడ్డారు కదండి, అందుకని మేము అడుగుతున్నాం. అంటే రావుపూడి గారితో పెట్టుకునే అంత టాలెంట్ మాకు లేదు. సో మీది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు కదా, ఆయన కూడా ఫ్యామిలీ అంటున్నారు. మరి రెండు పోటీగా దించే అవకాశాలు ఉంటే రెండు హిట్లు కొట్టి మంచి ప్రాఫిట్స్ రాబడతారని. ఆయన వస్తే ఇంక మనం హిట్ కొట్ట అవసరం లేదు. సో ఆయన వదిలేద్దాం ఏదైనా సరే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం డైరెక్టర్ గారు చాలా కష్టపడతారు. స్క్రిప్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఆడియన్స్ కి అయితే అది మాత్రం షూరిటీ ఇస్తాము. కానీ హైలైట్ ఏంటంటే సుభాష్ ఖాన్ కానీ, లేకపోతే సత్యబాబు కానీ, లేకపోతే దొరబాబు కానీ, వీళ్ళు ఎప్పుడు స్క్రిప్ట్ చెప్పమని అడగరు నన్ను. అది వాళ్ళకి నేను రాసే కథల మీద ఉన్నాను. కొన్నిసార్లు అయితే నేను స్క్రిప్ట్ కూడా రాయను బేసిక్గా, అలా వెళ్ళిపోతుంటాం. అది ఏది వస్తే అది వస్తుంది, బట్ మంచిగా వస్తుందని అనుకుంటాం. బట్ రాకపోతే మనం ఏం చేయలేము అనుకోండి. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ప్రొడ్యూసర్ శ్రీ వెంకట్ గారి గురించి మీ మాటల్లో మరి ఆయన ఎలాగే ఇన్వాల్వ్ అయ్యారు, ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది, దాని గురించి కాస్త. శ్రీ వెంకట్ గారు మంచి ప్రొడ్యూసర్. సో మనల్ని పెద్ద ఇబ్బంది పెట్టరు, మనం ఏమడిగితే అది ఇస్తారు. ఆయన డెడికేషన్ ముందు చాలా చిన్నవాళ్ళం మేమైతే మనం పోల్చుకుంటే. మహానుభావులు, మంచోడు శ్రీ వెంకట్ గారు. ఇప్పుడు ఆయనతో ఇంకొక సినిమా కూడా అనౌన్స్ చేస్తారు త్వరలో. ఇది హిట్ అయితే అనౌన్స్ చేస్తూ, ఫ్లాప్ అయినా కూడా అనౌన్స్ చేస్తూ జరుగుతుంది. మరి ప్రొడ్యూసర్ గారు ఇక్కడికి రాలేదు ఏంటండి? ఆయనకి మీకు ఏమన్నా గొడవలా? చాలా బిజీ వేరే షూట్కి వెళ్ళారు. అంటే బేసిక్గా ఆయనకు ఉంటాయండి వేరే వేరే సినిమాలు, మన ఒకటే కాదు కదా. సో అలా కవరప్ చేయడం కోసం కొంచెం బ్యాలెన్స్ చేసాం. సుభాష్ ఖాన్ గారు నెక్స్ట్ మా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా మరి ప్రొడ్యూస్ చేశాను ఆయన దగ్గర ఆయన బ్లాక్ మనీ అంతా మెయింటైన్ చేశారు. లాస్ట్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ఆయన బ్లాక్ మనీ ఉంటుంది ఇప్పుడు. అలా it was a nice meeting with you all. Thank you. It's a great discussion, great interview. మళ్ళీ అని జరుపుకోవాలని మనస్ఫూర్తి మనం కోరుకుంటున్నాను. అలా అనుకున్నా కూడా పదే పదే మీతోనే ఇంటర్వ్యూ అనేది ఒక దరిద్రం ఫీల్ అయినా కూడా తప్పట్లేదు. మరి ఏం చేస్తాం, మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు. ఇలాంటి సినిమాలు అయితే ఆగేవి కాదు. ఖచ్చితంగా మేము ప్రతి నెలకు ఒక సినిమా అయితే తీద్దామని ప్లాన్ చేసాం. ఆడియన్స్ కి నచ్చకపోతే ఇంకోటి చేస్తాం, నచ్చినప్పుడు ఆడియన్స్ కి నచ్చే రోజు వరకు చేస్తూనే ఉంటాం, నచ్చినప్పుడు ఆపేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.